అన్న మామూలు ఇప్పుడు నువ్వు డ్రిప్ పెట్టుకోవాలంటే ఎకరాకు వచ్చేసి ఎంత ఖర్చు అవుతుంది? 40 సబ్సిడీ వచ్చేసి 30. ఇది పెట్టుకున్న తర్వాత దీనివల్ల నీకు ఉపయోగాలు ఏంటి? ఎకరాకి నమస్తే, నా పేరు నాగార్జున. నేను మోహన్ అగ్రిమాల్ నుంచి వచ్చాను. ఈరోజు నేను ముందుకు రావడానికి గల కారణం ఏమంటే, ఈ డ్రిప్ ఉంది కదా, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, లాభాలు ఏంటి, మామూలు బోధుల ద్వారా కడితే ఎంత దిగుబడి సాధించవచ్చు, దీని ద్వారా ఎంత దిగుబడి సాధించవచ్చు అనేది మన దగ్గర రైతున్నాడు, ఆయన ద్వారా తెలుసుకుందాం. నమస్తేనా. నమస్తేనా. ఏం పేరనా? శ్రీనాథ్ అన్న. ఏ ఊరు? పీకలు పెట్టానా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసినారనా? 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను. ఇది డ్రిప్ వేసుకున్నావు కదా, ఎన్ని సంవత్సరాలు అయింది వేసి నువ్వు? 4 నెలలు అవుతుంది అన్న. దానికంటే ముందు మీరు ఎలా వ్యవసాయం చేసేవారు? బోజుల ద్వారా నీళ్ళు కట్టేవాళ్ళు. ఎకరాకు వచ్చేసి ఎన్ని రోజుల్లో అయిపోతుండే మీరు నీళ్ళు కట్టేది? ఎకరాకి 3 రోజులు అవుతుంది అన్న. అంటే మీరు బోరు ఎన్ని ఇంచుల్లో పడుతుంది? 1.5 ఇంచు పడుతుంది అన్న. ఎందుకు వేసుకున్నావన్న దీన్ని? ఎండలో బలిసికేసి నీళ్ళు తక్కువైనా, నీళ్ళు ఇంకా ఓణిపోయి మిరిపాను, ఇంకా ఇది పెడితే బాగుంటుంది కదా అని పెట్టినాం మనం. ఇప్పుడు బాగుంది మనకు, కానీ దాంట్లో కొద్దిగా మందుల ఖర్చు తక్కువైంది, కూలీల ఖర్చు తక్కువైంది. ఇంకా నాకంటే దీని నుంచి చాలా బాగునే కనిపిస్తుంది అన్న. మామూలు ఇప్పుడు నువ్వు డ్రిప్ పెట్టుకోవాలంటే ఎకరాకు వచ్చేసి ఎంత ఖర్చు అవుతుంది? 35,000 వస్తుంది అన్న. ఎకరాకు 35,000 దాకా. 35,000 వరకు వస్తుంది సబ్సిడీ కింద. సబ్సిడీ కింద. భూమి తక్కువ ఉంటే ఇంకా తక్కువ అవుతుంది. 5 ఎకరాల లోపల ఉంటే తక్కువ అవుతుంది. 5 ఎకరాలు అది కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి నాకు డబ్బులు ఎక్కువ వచ్చాయి. మామూలు బోధుల ద్వారా కట్టేదానికి కొద్దిగా గడ్డి ఎక్కువ పడుతుండదు, కలపు గడ్డి సాలు పొడుగుతూ నీళ్ళు వస్తుండే. ఇప్పుడు వచ్చి మొక్క ఎంత ఉంటే అంతే నీళ్ళు పడుతుంది కాబట్టి గడ్డి పడదు. ఇంకా కూలీల ఖర్చు తక్కువ అవుతుంది, పెట్టుబడి తక్కువ అవుతుంది. ఈ పెరుగుదల అనేది డ్రిప్ ద్వారా బాగా వస్తుందా, మొక్క అనేది మామూలు బోధుల ద్వారా బాగా వస్తుందా? ఈ డ్రిప్ ద్వారా బాగా వస్తుంది అన్న. అది వచ్చి నీళ్ళు పారుతుండే, తాగుతుందో తెలీదు, తాగేలేదో తెలీదు, ఊక కట్టాలంటే కడుతున్నాం. ఇది వచ్చి ఇంకా మొక్కకే తీసుకుంటుంది కదా, తీసుకుంటుంది బాగానే. ఇంకా మొక్కగానే బాగా బెనిఫిట్ బాగా. ఓకేనా, సంతోషము. నేనేమంటానంటే, ఇప్పుడు నువ్వు మామూలు బోధుల ద్వారా కూడా కట్టింటావు, తర్వాత ఇప్పుడు డ్రిప్ వేసుకున్నావు అంటే ఇవి రెండింటికి మధ్యన నీకు ఏదైతే కొద్దిగా తేడా గమనించినాను. మామూలు ఇప్పుడు నువ్వు బోధుల ద్వారా కట్టేదానికైతే ఎకరాకు వచ్చేసి ఎంత పెట్టుబడి అయ్యేది? ఇప్పుడు మనం బోజుల దారి కట్టుకుంటాం అన్న. బోజుల దారి కట్టుకుంటాము, మందు ఉగ్గుతాం. మందు ఉగ్గినప్పుడు అది ఏం చేస్తుంది, నీళ్ళు ఇడుస్తాం. నీళ్ళు ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది, కొట్టుకొని వస్తుంది. ఈ డ్రిప్ ద్వారా వచ్చేసి ఈడ పైపులు ఉంటాయి, ఈడ ఇదల్లా వాల్ సిస్టమ్ ఉంటుంది, ఈడ డ్రమ్ము ఇస్తాడు ఒకటి. ఆ డ్రమ్ము ద్వారా నుంచి మనం ఎక్కించుకుంటే ఎక్కడ కూడా నీళ్ళు అది మందు కొట్టుకొని వచ్చే పరిస్థితి ఉండదు. ఏ మొక్కకి ఆ మొక్కకే పని చేస్తుంది అనమాట. ఇప్పుడు అది తటక 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 పటకంటూ ఉంటుంది మొక్కకి. అది ఎంత తీసుకున్నాలో అంతే తీసుకుంటుంది. ఇప్పుడు మనం బోజుల దారి తీసుకుంటాం అనుకో, కూలీలు వేస్ట్. అవునవును. అంటే ఇప్పుడు 4 సంచులు వేయాలి ఎకరాకి. ఇది డ్రిప్కి వచ్చేసి మామూలు 25 కేజీలే వస్తుంది, కానీ మందు బాగా పనిచేస్తుంది. నువ్వు మామూలు ఎకరాకైతే బోధుల ద్వారా ఇది ఫర్టిలైజర్ ఎరువులు ఎన్ని సంచుల వరకు వేసేవాడివి? పంట అయిపోయే పలకల 40 సంచులు అయిపోయాక. అదే ఎకరాకు వచ్చేసి నీకు ఈ మిరపచేనులోన పంట అయిపోయే పలకల 40 సంచులు 40 బస్తాలు 40 బస్తాలు వేస్తుంటుంది. ఈ డ్రిప్ నువ్వు పెట్టుకున్న తర్వాత మొదటి నుంచి పొలం అంటే నీ చేను అయిపోయే వరకు ఎన్నిసార్లు ఎక్కిస్తావు డ్రిప్ మందులు? 6 సార్లు ఎక్కిస్తే ఇంక బ్రహ్మాండమైన పంట వస్తుంది. అంతకంటే ఇంకా మనిషి హైట్ కనిపించడు ఈ డ్రిప్ ద్వారా వేసిన పంట కంటే. ఎందుకంటే వేస్ట్ కాదు. ఓకే, ఎక్కడో నేను మొక్కకు అక్కడే పడుతుంది, మందు కొట్టుకొని రాదు, ఆడ పోయేది ఆడే చెట్టుకు తీసుకుంటుంది కాబట్టి బాగా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా వర్షాలు ఇదే కానీ చెట్లు చచ్చిపోతుంటావు, దాని పైన మనం స్ప్రే చేసేకి మందు లేదు. ఈ డ్రిప్ ద్వారా ఎక్కించుకుంటే ఇంకా సులువు, మొక్కలు కానీ బాగా నిలబడుతుంది. ఇది పెట్టుకున్న తర్వాత దీనివల్ల నీకు ఉపయోగాలు ఏంటి? మనకంటే ఇది బాగా సేఫ్టీ బాగుంటుంది అన్న. ఏమీ ఇబ్బంది ఏమి ఉండదు. మందు కొద్ది కూలీల ఖర్చు తక్కువ అవుతుంది. ఇప్పుడు 300 400 కూలీలే, సింపుల్గా 400 మందుకే కావాలనుకుంటే. ఇప్పుడు ఆ వల్ల అవసరం లేదు కదా, అవన్నీ నీకు మిగిలిపాటు అవుతుంది కదా. మరి దాంట్లో వచ్చేసి మనము ఏమైనా పని కానీ టైమింగ్ మిగులుతుంది, నీకు టైం సేవ్ అవుతుంది. మామూలు బోధుల ద్వారా అయితే నువ్వు నీళ్ళు కట్టాలా. ఇప్పుడు ఇందుకు ముందురా నారాజన్న, ఇందుకు ముందురా ఇదే నాది నీళ్ళు కట్టేటప్పుడు ఎన్ని రోజులు అవుతుండే? 6 రోజులు అవుతుండే. ఇప్పుడు నీళ్ళు కట్టాలి 6 రోజులు అవుతుండే. ఒక్కొక్క ఇంత ఒక కట్టగంట వచ్చి తగ్గాలి. ఇప్పుడు ఏం చేస్తుంది, 2 రోజుల్లో నాకు చేను కలిసిపోతుంది. అయినా మరి నాకు నీళ్ళు లేవు, పట్టి కొడుతుంది బోరు. కానీ ఈ డ్రిప్ వేయకుంటే ఇక కంప్లీట్ వణిగిపోతుంది కూడా. అంటే తక్కువ నీరుతోన ఎక్కువ విస్తీర్ణంలో పండించుకోవచ్చు. మామూలు బోధుల ద్వారా అయితే ఏమన్నా చెట్లు చనిపోతున్నాయి, విల్ట్ ప్రాబ్లం అట్లా ఏమన్నా వచ్చిందంటే మామూలు నాజులు తీసేసి బుడుసుల దగ్గర డిస్కౌంట్ పోవాలి పంపు ద్వారా, లేదంటే గ్లాసుల ద్వారా కూడా కొంతమంది రైతులు పోస్తారు. అదే డ్రిప్ ఉంటే నువ్వు డ్రిప్ ద్వారా ఎక్కించుకోవచ్చు.
చాలా సులభం. నాదులు వచ్చి దాని పొడితే గ్లాసులు తను వేసేది వాళ్ళ పని ఏమి ఉండదు, వేస్ట్ పని అంతా, అది టైం వేస్ట్ అవుతుంది. ఇక ఒక 10-20 నిమిషాలు కష్టపడామంటే అయిపో. మామూలు ఇప్పుడు నీది బోరు ఇంచు పడుతుండదా? ఇంచే పడేది. ఇంచు నీళ్లు పడితే ఎన్ని ఎకరాల్లో నువ్వు వ్యవసాయం చేస్తున్నావు? 2 ఎకరాలు వ్యవసాయం చేస్తాం. 2 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నావు. ఓకే. దానికి అంటే బోధుల ద్వారా కట్టేదానికి డ్రిప్ వేసుకున్న దానికైతే చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంది నాకైతే. అంటే దాని నుంచి అయితే కొద్దిగా నీకు ఎక్కువ నష్టాలు ఉండేవి. ఇది వచ్చిన తర్వాత కొద్దిగా నీకు అంతా ఏం లేదు నారాజన. ఇప్పుడు అది వచ్చేసి దాని పట్టిశ్రామ నీళ్ళు వస్తాడు, పట్టిశ్రామ మంజలింటాం, గడ్డి పడుతుంది, కూలీలు ఎక్కువ ఇది అవుతుంది. మనకు వచ్చేసి ఇప్పుడు ఇది పక్కలోనే పోతుంది, గడ్డి పడదు, కొద్దిగా మేలు అవుతుంది. ఇప్పుడు 300-400 కూలీలు కదా, గడ్డి పడుతుంది కదా, ఇది ఈడ మిగులుతుంది కదా. అన్న మీరు బోర్ ఎక్కడ వేయించారో? అక్కడ యాప్ సైడ్ దగ్గర ఉందన్న. అంటే పైప్ ఇట్లా వచ్చిందా? ఇట్లా వచ్చిందన్న. ఇక ఎక్కడ దాకా వచ్చింది పైపు? ఇక్కడ ఈ డోర్కి వచ్చిందన్న. ఇది ఇక్కడ నుంచి వచ్చికేసి ఇక్కడ తీసుకొని కేసి దీంట్లోకి వస్తుంది. దీంట్లో నుంచి మట్టి ఏమైనా ఉంటుంది కదా నారజన, కిందకి పోతుంది. మనకి ఆ పైపుల్లాకి జామ్ అవ్వకున్నట్లా పైపుల్లాగా పోయి తటకలు పడలేవు కదా, అది ఈ ఫిల్టర్ అనమాట. ఇది ఫిల్టర్ చేసుకుంటుంది, కిందకి పోతుంది, నీళ్ళు ఇక్కడ పైకి వస్తుంటుంది. ఇది ఎందుకు? ఇది అది గాలి పైప్ అన్న. టుస్తుడు మనకి ఏమన్నా నీళ్ళు బోర్ గిరి తక్కువ అయితే దీంట్లో గాలి పోతుంది అన్న. ఈ భూమిలో పైపులకి ఏం కాకుండా ఇది గాలి పైప్. ఇది ఎందుకు పని చేస్తుంది? అది మనకి మోటార్కి లోడ్ ఎంత పడుతుంది అనేది చూసుకోగలం. ఇట్లా లోడ్ పడినట్లలా ఎక్కుతుంది, ముళ్ళు ఎక్కుతుంది, నీళ్ళు వచ్చినట్లలా ఎక్కుతుంది అనమాట. ఓకే. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? అది మనం ముందు ఎక్కడానికి నరజన. అంటే మందు అంటే ఇప్పుడు ఈ పైపు ద్వారా ఇట్లా వస్తుంది. పైపులో ఇటు బకెట్ మాదిరి పెడతావు, ఇట్లా ఆ బకెట్ల ముందు ఇట్లా ఇగ్గుకుంటుంది అన్నమాట. ఈడ తిప్పితే ఇగ్గుకుంటుంది, తీసి దాంట్లో పంపిస్తుంది. దీంట్లోకి పంపిస్తుంది. దీని నుంచి భూమిలో పైపులు, ఈ పైపు నుంచి ఇట్లా మనకి పొలానికి పోతుంది. మామూలు ఎకరాకు వచ్చేసి గుంతలు తీయడానికే ఎంతమంది కూలీలు అవసరం? 3 అదే అయిపోతుంది. ఒక రోజులో ఫిట్ చేస్తారా ఇవన్నీ? ఒక రోజులో ఫిట్టింగ్ చేస్తాను. ఇది అండి మనకి ఇప్పుడు బోధుల ద్వారా నీళ్ళు కట్టడానికి కానీ ఈ డ్రిప్ ద్వారా నీళ్లు పెట్టడానికి కానీ ఎంత తేడా అనేది మన రైతు ద్వారా తెలుసుకున్నాము. ఇప్పుడు నీటి చుక్క అనేది మొక్కకి ఎంత అవసరం అనేది మనము ఈ వీడియోలో కూడా చూసినాము. మెయిన్గా ఇప్పుడు బోధుల ద్వారా వచ్చేసి నీళ్ళు కట్టాలంటే ఒక ఎకరాకు వచ్చేసి 2 నుంచి 3 రోజులు పడుతుందంట. తర్వాత మామూలుగా కలప కూడా పడేది, బాగానే కలప కూడా పడేది. నువ్వు మందు చల్లాలంటే మొదటి నుంచి పంట అయిపోయేంత వరకు ఎకరాకు వచ్చేసి 40 నుంచి 60 బస్తాలు వేసేవాళ్ళు. కొంతమంది 40 కానీ 45 కానీ 50 కానీ 60 దాకా అట్లా బస్తాలు వేసుకుంటారంట. అదే డ్రిప్ ద్వారా అయితే నీళ్ళు కట్టేది ఉండదు. జస్ట్ వాళ్ళు ఊకే బోర్కు కనెక్షన్ ఇచ్చింటారంట. జస్ట్ వాళ్ళు తిప్పేస్తే మోటార్ ఆన్ చేస్తే వాళ్ళ ద్వారా 1 గంటలో ఎకరా తడిచిపోతుందంట. నువ్వు ఏమన్నా మందు చల్లేది కూడా అవసరం ఉండదంట. డ్రిప్ ద్వారా ఎక్కిస్తారంట. ఆ డ్రిప్ ద్వారా కూడా ఎట్లా అంటే మొదటి నుంచి చివరి దాకా ఒక 6 సార్లు ఎక్కిస్తారంట. అంతే, ఇంకా మనకు పంట చేతికి వచ్చినట్లు. మనకి దీని ద్వారా మనకు తెలిసింది ఏమంటే బోధులకి డ్రిప్కి వచ్చేసి మొక్కకి నీరు ఎంత అవసరమో, తర్వాత వచ్చేసి ఎంత శాతం కావాలో అంత శాతం వరకే పోతుంది. నీకు మందు కూడా కరెక్ట్ అంటే నీళ్ళు కానీ మందు కానీ మొక్క వరకే పోతుంది, ఆ ఏరు వ్యవస్థ వరకు అయితే పోతుంది. అనవసరంగా నీళ్ళు కానీ అనవసరమైన మందు పక్కకు పోదు. మామూలు ఎకరాకు వచ్చేసి డ్రిప్ పెట్టుకోవాలంటే సబ్సిడీ కింద 35,000 నుంచి 40,000 దాకా వస్తుందంట. మామూలు ఇప్పుడు దీన్ని బట్టి మనకు రైతు యొక్క మాటల్లో మనం తెలుసుకునేది ఏమంటే దీంట్లో వచ్చేసి బోధుల ద్వారా వచ్చేసి ఎక్కువ కష్టపడేవాడు, ఎక్కువ పెట్టుబడి పెట్టేవాడు. ఈ డ్రిప్ వచ్చేసి తక్కువ కష్టపడేవాడు, తక్కువ పెట్టుబడి పెట్టేవాడు, అతనికి టైం కూడా ఎక్కువ సేవ్ అయ్యేది. కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి.